సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక హైడ్రా గురించి తెలవనోళ్ళంటే ఎవరూ లేరు. హైడ్రా వల్ల చాలా వరకు గవర్నమెంట్ భూములను రక్షించుకోవడమే కాకుండా మూసి, చెరువులు, కుంటలు, పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్లను కూడా కబ్జాదారుల నుంచి విడిపించుకొని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ఇది ఒక నెంబర్ 1 హైడ్రాగా నిలిచిందని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కొన్ని ఆటుపోట్లు, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి సార్. కొన్ని వేలాది మంది నివాసాలు ఉండేటువంటి ఇళ్లను కూల్చడం కరెక్ట్ కాదనిపించింది. ఎన్నో సంవత్సరాల నుంచి రూపాయి కూడబెట్టుకొని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లులు సార్, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎంతో మంది ఇల్లులను అప్పటికప్పుడు కూలగొట్టినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. బాధితులు అందరూ బాధపడుతున్నారండి. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? నిజంగా కూల్చే ముందుగాలే వాళ్ళకు కొన్ని హౌసెస్ పలానా ఏరియాలు ఇస్తున్నామని చెప్పేసి ముందే కొన్ని కూలగొట్టేటువంటి ఇల్లుల ప్లేస్లో ఇంకో ఇల్లులను చూపించినట్టయితే భలేగా ఉండేదండి. కానీ దాంట్లో విఫలమైందని చెప్పుకోవచ్చు. బాధలతో గుండెలు బరువెక్కిపోయాయి సార్ బాధితులై. హైడ్రా హ్యాపీ అంటున్నారు కొంతమంది, హర్షం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది, మాత్రం తిట్టుకుంటున్నారండి. కానీ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒకరికి న్యాయం జరగాలంటే ఒకరికి అన్యాయం జరగాలి అని చెప్పేసి దీని ద్వారానే అర్థమవుతున్నట్టు తెలుస్తుంది. చాలా వరకు హైడ్రా వల్ల బెనిఫిటే ఉందండి. కబ్జాకోరుదారుల నుంచి భూములను విడిపించుకునేటువంటి ప్రయత్నం ఈ హైడ్రాగా చెప్పుకోవచ్చు. కొంత ప్లస్ ఉంది, కొంత మైనస్ ఉంది సార్. అయితే చెప్పడానికి గల కారణం ఏంటంటే, అసలు ఈ హైడ్రా గురించి ఎందుకు చెప్తున్నా ఏంటంటే కనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న బ్లూ సీ హోటల్ వెనక 2 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఆ ల్యాండ్ను ఎంతోమంది కబ్జా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. కేసుల మీద కేసులు వేసుకొని ఎన్నో డ్రామాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ యొక్క ల్యాండ్ని కబ్జాదారుల నుంచి విడిపించి ఒక సుందరమైనటువంటి పార్కుగా చేయాలని ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థానికులంతా కలిసి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా బిజీ ఏరియా సార్. వేలాది మంది ప్రయాణికులు నడిచేటువంటి ఏరియా అది. అలాంటి ఏరియాలలో నిజంగా 2 ఎకరాలు కబ్జాదారుల నుంచి విడిపించి ఒక అందమైనటువంటి పార్కుగా తీర్చిదిద్దితే చాలా బాగుంటుందండి. దయచేసి ఈ యొక్క ఇష్యూని మీ దగ్గర తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ప్రజలకు ఒక ప్రకృతిపై ఉన్నటువంటి ఒక అభిమానం. దీనిపై స్పందించి స్థానికులు అడిగినటువంటి కోరికలను, స్థానికులు అడిగినటువంటి రిక్వెస్ట్ను తీరుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.